శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రదా వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈరోజు గోవులకు సంబంధించిన ప్రధానమైన సమాచారం అంతటితో కూడుకున్న ఒక టేబుల్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఒక్కటే. మనకి ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నవారు ఒక్కొక్క విధమైన ఆరాధన చేస్తారు. బ్రహ్మచారి భగవంతుణ్ణి ఒక రకంగా ఆరాధన చేస్తాడు, గృహస్థు ఒక రకంగా ఆరాధన చేస్తాడు, వానప్రస్థు భార్యతో కలిసి తపమాచరిస్తాడు, సన్యాసి ఒకచోట నిలకడగా ఉండకుండా ఎప్పుడూ ఆత్మని పరిశీలన చేసుకుంటూ ఆత్మానుసంధానం చేస్తూ ఉంటాడు. కానీ 4 ఆశ్రమముల వారు కూడా ఏ భేదం లేకుండా అందరూ ఆరాధన చేయడానికి వీలైనటువంటి రూపంలో పరదేవత ఈ భూమి మీదకి దిగి వస్తే అదే గోమాత. అందుకే మాతృశబ్దము చేత అన్వయం చేశారు. గోపూజ కేవలము బ్రహ్మచారి మాత్రమే కాదు, కేవలము గృహస్థే కాదు, కేవలము వానప్రస్థు కాదు, కేవలము సన్యాసి కాదు, 4 ఆశ్రమాల వాళ్ళు కూడా గోవుని పూజ చేస్తారు. గోవుకొక్కదానికి పూజ చేస్తే సమస్త దేవతలకు పూజ చేసినట్టే. గోవు యొక్క గొప్పతనాన్ని వేదం ఎంత గొప్పగా మాట్లాడింది అంటే గౌర్వారగ్నిహోత్రం అంది. ప్రతివారు కూడా అగ్నికార్యం చెయ్యాలి. నిజానికి వైద్యనాథ దీక్షితీయం ప్రకారం అయితే వీరు వారు అని నియమం లేదు, అందరూ అగ్నికార్యం చెయ్యాలి. అసలు నిజానికి సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తికి పుట్టుక నుంచి శరీరం పడిపోయే వరకు అగ్నితో సంబంధం. అటువంటి అగ్ని ఆరాధన చెయ్యలేకపోతే దానికి ప్రత్యామ్నాయం అత్యంత తేలికైన మార్గం ఏది అంటే గోపూజ, గోవుకి గ్రాసం పెట్టడం. ఒక హోమం చెయ్యాలి అంటే ఎన్నో విధి విధానాలు ఉంటాయి, ఎన్నో నియమాలు ఉంటాయి. అన్ని నియమాలు పాటించి మంత్రభాగంలో స్వాహాకారం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హవిస్సుని సమర్పించవలసి ఉంటుంది, ఇతర పదార్థాలని సమర్పించవలసి ఉంటుంది. కానీ అట్లా నేను ఇవాళ హోమం చెయ్యలేకపోయాను, అగ్నికార్యం చెయ్యలేకపోయాను అనుకుంటే దానికి ప్రత్యామ్నాయం ఏది అంటే గోవుకి గ్రాసం పెట్టడం. గ్రాసము అంటే చేతితో పట్టుకోవడానికి ఎంత పదార్థం వస్తుందో అంత పదార్థాన్ని పట్టుకొని గోవుకి తినిపించినట్లయితే ఆ రోజున ఆయన అగ్నికార్యం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. అగ్నిని ఆరాధన చేస్తే ఏమొస్తుంది అంటే శ్రియమిచ్చేత్ హుతాశన. అగ్ని ఆరాధన చేత శ్రియం కలుగుతుంది. శ్రియం అంటే ఈ లోకంలో మాత్రమే సుఖపడడానికి కావలసినవి లభించడం కాదు, ఈ లోకంలో సుఖపడడానికి కావలసినవి లభించడంతో పాటు ధర్మాచరణము చేసిన కారణం చేత జీవుని యొక్క పతనానంతరం ఉన్నతలోక వాసము కూడా లభించే అవకాశము కలిగే విధంగా ఆలోచన స్రవంతి ఉండడం, అటువంటి సంకల్పములు కలగడం, అటువంటి కార్యాచరణ చెయ్యడాన్ని శ్రేయస్సు అంటారు. అటువంటి శ్రేయస్సు అగ్ని ఆరాధన చేత వస్తుంది. అందుకని శ్రియమిచ్చేత్ హుతాశన. అగ్ని ఆరాధన చేస్తే ఎంత సత్ఫలితాలు వస్తాయో
గోవు ఆరాధన చేత కూడా, గోవుకి గ్రాసం పెట్టడం చేత కూడా అన్ని సత్ఫలితములు వస్తాయి.